జరిగేటటువంటి ప్రజాదీవన బహిరంగ సభ మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తా ఉన్నారు. ఈ ప్రజాదీవన సభలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు 11వ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు పథకాలు ఏవైతున్నాయో గ్యారంటీ పథకాలు మేమందరం కూడా వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా జనంలో తీసుకెళ్ళాం, ఊరూరు తిరిగామని చెప్పాం. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు అవుతాయి. చెప్పిన మాటలు నమ్మారు. మా మీద విశ్వాసం, నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం, లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో, విశ్వాసంతో, నమ్మకంతో దీవించారో, ప్రజలందరూ కూడా రేపు 11వ తారీఖు జరిగేటటువంటి ప్రజాదీవన బహిరంగ సభలో మరి పాల్గొనాలని, రావాలని వారందరూ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 3 గంటలకు 11వ తారీఖు 3 గంటలకు మన ప్రభుత్వ ఐటీఐ మనుగూరు మండలం ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో మరి భారీ ఎత్తున ప్రజాదీవన సభ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా 3 గంటలకే చేరుకొని ముఖ్యమంత్రి గారు ఉదయం వస్తారు భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శనం చేసుకొని అధికారులతో రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ మరి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభం చేసి భోజనం చేసి ఇక్కడ డైరెక్ట్గా వస్తారు. ఎందుకంటే టైం అంటే టైం ఉంటుంది. 3 గంటలకు మీ ద్వారా ప్రజలందరూ కూడా గ్రౌండ్కు చేరుకొని ఆ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఇదే ఆహ్వానం. ఇంకా రాని వాళ్ళకు కూడా మరి తెలియజేయడం జరుగుద్ది. మీరందరూ కూడా 11వ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభను మీరందరూ కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ పత్రికల ద్వారా ప్రచారం చేస్తూ మా గెలుపులో కూడా మీ పాత్ర కూడా కీలకంగా ఉంది. మరి మన గత సింగరేణి ఎన్నికల్లో కూడా మరి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మీరు అడిగిన రిప్రజెంటేషన్ కూడా చేసినారు. జర్నలిస్టులు కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి. గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 సార్లు మరి జర్నలిస్టులకు గుండాల మండలంలో మనుగోలు కూడా ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మొన్న కూడా నేను మంత్రి గారికి గుర్తు చేశాను. మరి కలెక్టర్ గారు కూడా గుర్తు చేసిన స్థలం కావాలని జర్నలిస్ట్ కూడా మనుగోలులో మళ్ళీ కూడా తప్పనిసరిగా మరి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో జర్నలిస్టులు కూడా ఇంటి స్థలాలు ఇచ్చే దాంట్లో కూడా తప్పనిసరిగా నేను పర్సనల్గా కృషి చేస్తానని చెప్పేసి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 11వ తారీఖు జయప్రదం అయ్యే దాంట్లో, బహిరంగ సభ అయ్యే దాంట్లో కూడా మీ పాత్ర కూడా ఉండాలని, మీరందరూ కూడా ఆధార కావాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా నేను పేరున కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.